ప్రపంచం మొత్తం సాంకేతికంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న సమయంలో మనం ఏదైనా సమాచారం కావాలంటే వెంటనే గూగుల్లో వెతుకుతాం. అప్పుడు గూగుల్ మనకు కొన్ని వెబ్సైట్ల లింకులు చూపిస్తుంది. ఈ లింక్లపై క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి కావాల్సిన సమాచారాన్ని చూసుకుంటాం. అక్కడ ఉండే ప్రకటనలు కూడా చూస్తాం. దీనివల్ల వెబ్సైట్లకు డబ్బులు కూడా వస్తాయి. ఇంటర్నెట్ మొదలైనప్పటి నుంచి ఇదే ప్రాసెస్ కొనసాగుతుంది. దీన్నే సింపుల్ బార్గెయిన్ అంటారు. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పద్ధతిని మార్చేస్తుంది. న్యూ ఏఐ వల్ల మనం చూసిన ఇంటర్నెట్ ఇక మీదట అలా ఉండకపోవచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. అయితే నిజంగా ఏఐ ఇంటర్నెట్ను నాశనం చేస్తుందా లేక కొత్త రూపాన్ని ఇస్తుందా అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ స్వభావం పూర్తిగా మారిపోయిందని స్టాక్ ఓవర్లో అనే ఒక కంపెనీ CEO ప్రశాంత్ చంద్రశేఖర్ చెప్పారు. ఏఐ ఇప్పుడు చాలా వెబ్సైట్లకు జనం వెళ్ళడాన్ని ఆపేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే మనం ఏదైనా సమాచారం అడిగినప్పుడు ఏఐ నేరుగా ఆన్సర్ ఇస్తే మనం వెబ్సైట్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల వెబ్సైట్లకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఇటీవల పారెక్సిటీ అనే ఒక ఏఐ కంపెనీ కమెంట్ అనే ఒక కొత్త వెబ్సైట్ బ్రౌజర్ను రిలీజ్ చేసింది. ఇది స్క్రోల్ చేయడం కంటే మాట్లాడినట్టు ఉంటుందని గిజ్మోడో అనే ఒక టెక్ వెబ్సైట్ చెప్పింది. అంటే మనం చాలా పేజీలు ఓపెన్ చేసి లింక్ పై నొక్కకుండా ఈ బ్రౌజర్ మనం అడిగిన దానికి సరైన సమాధానాన్ని నేరుగా అందిస్తుంది. అలాగే ఓపెన్ ఏఐ కూడా త్వరలో ఆపరేటర్ అనే ఒక కొత్త సొంత ఏఐ ఏజెంట్ను తీసుకురాబోతుంది. ఇది మనుషులు వెబ్సైట్లు చూసినట్లే నొక్కడం, రాయడం, పైకి కిందకి కదపడం వంటివి చేయగలదని అంటున్నారు. ఈ పోటీలో వెనుకబడకుండా గూగుల్ కూడా తన సెర్చ్ ఇంజిన్కు ఏఐ మోడ్ను తీసుకొచ్చింది.